హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రతిరోజు స్నాక్స్ చేసిందే అవుతుంది. ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ ఈరోజు కొత్తగా చేస్తానని అయితే చేస్తున్నాను. చూడండి ఫుల్ వీడియో. ఫస్ట్ అరకిలో పెసర్లు తీసుకొని 2 టైమ్స్ అయితే కడిగిన తర్వాత లాస్ట్లో ఏ గ్లాస్ తోటి పెసర్లు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ వేయాలి. 1.5 గ్లాసు పెసర్లు వేసి 1.5 గ్లాసు వాటర్ వేసి 2 విజిల్లు అన్న కానీ 4 విజిల్లో ఉడికించుకోవాలి. నేను ఫస్ట్ 2 విజిల్ల తర్వాత తీసి చూస్తే ఉడకలేదు. మళ్ళీ 2 విజిల్లు ఉడికించాను. ఆ తర్వాత బెల్లం తురుముకోవాలి. ఆ తర్వాత కాజు ముక్కలు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక కటోర్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత అప్పటి వరకు అయితే ఉడికింది. 4 విజిలకి కొంచెం వాటర్ కూడా లేవు, మొత్తం ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత మెదుకోవాలి. దాల్గొడితో మెదుకోవాలి. ఇలా మెదుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసి కలిపిన తర్వాత నెయ్యి వేయాలి. కొంచెం అది స్కిప్ అయింది వీడియో. నెయ్యి వేసి కలుపుకొని ఇలా ముద్దలు చేసుకోవాలి. వేసి పెట్టుకున్న కాజు పెట్టుకొని ముద్దలు చేసుకోవడమే. సూపర్ టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. తిన్న తర్వాతనే చెప్తున్నా.